ఉత్కంఠ ఆసక్తిని రగిలించేలా సన్నివేశాల్ని తీర్చిదిద్దుతూ తెలుగు సాహిత్య ప్రియులకు ఎన్నో గుర్తుండిపోయే నవలని అందించిన రచయిత యండమూరి వీరేంద్రనాథ్. ఆయన రచించిన నవలలు పాఠకులకి మంచి అనుభూతిని అందిస్తాయి. అలాంటి ఒక నవలే వెన్నెల్లో ఆడపిల్ల. యంగ్ చెస్ ప్లేయర్ రేవంత్ రష్యాలో జరిగిన వరల్డ్ క్లాస్ చెస్ ఛాంపియన్స్లో విజేతగా నిలుస్తాడు. అతన్ని అభినందించడానికి ఎవరో తెలియని ఒక అమ్మాయి అతనికి కాల్ చేస్తుంది. ఆ కాల్లో తన పేరు అడ్రస్ కనుక్కోమని ఛాలెంజ్ విసురుతుంది. తన ఫోన్ నెంబర్ కనుక్కోవడానికి ఆమె ఇచ్చిన నెల రోజుల గడువు పూర్తవడానికి సరిగ్గా 118 నిమిషాలు మాత్రమే ఉంది. విమానం బయలుదేరడానికి రన్వే మీద సిద్ధంగా ఉంది. అప్పుడొచ్చింది అతనికి ఫ్లాష్ లాంటి ఒక ఆలోచన. ఇంతకీ ఆ ఆలోచన ఏంటి? తన ఫోన్ నెంబర్ని అతను ఆఖరి నిమిషానికైనా కనుక్కోగలిగాడా? ఆక్స్ఫోర్డ్ అమ్మాయికి చదరంగం ఛాంపియన్కి మధ్య జరిగిన ప్రేమ పోరాటంతో కథని చివరి వరకు ఆసక్తికరంగా ఉండేలా మలిచారు. ఈ నవలలోని క్లైమాక్స్ పాఠకులని భావోద్వేగానికి గురి చేస్తుంది. యండమూరి టాప్ రచనలో ఒకటైన ఈ వెన్నెల్లో ఆడపిల్లని తప్పకుండా చదవడానికి ప్రయత్నం చేయండి.